ఒక రైతు ఒకప్పుడు తన పొలాల కోసం తన ధనవంతుడైన పొరుగువాడి దగ్గర ఒక బావిని కొన్నాడు. మరుసటి రోజే ఆ రైతు బావి నుండి నీళ్లు తోడుకోవడానికి వెళ్ళినప్పుడు పొరుగువాడు అతన్ని ఆపాడు. నువ్వు నా దగ్గర బావిని కొన్నావు, కాని దానిలోని నీటిని కాదు. ఆ నీరు ఇప్పటికీ నాదే. నువ్వు ఒక్క చుక్క కూడా తీసుకోలేవు అని పొరుగువాడు వెటకారంగా నవ్వాడు. దిక్కుతోచని నిస్సహాయుడైన ఆ పేద రైతు న్యాయం కోసం బీర్బల్ వద్దకు వెళ్ళాడు. బీర్బల్ శ్రద్ధగా విని ఆ తర్వాత ఇరుపక్షాలను తన సభకు పిలిపించాడు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బీర్బల్ ఆ ధనవంతుడైన పొరుగువాడి వైపు తిరిగి ఇలా అన్నాడు: బావిలోని నీరు నీదేనని నువ్వు వాదిస్తున్నావు. కాని అది నిజమైతే నువ్వు వెంటనే రైతు బావి నుండి నీ నీటిని తీసివేయాలి. ఇతరుల బావిలో నీ నీటిని ఉంచుకునే హక్కు నీకు లేదు కాబట్టి నువ్వు దాన్ని తీసివేయడమో లేదా అక్కడ నీ నీటిని నిల్వ ఉంచినందుకు రైతుకు అద్దె చెల్లించడమో చేయాలి. ఆ పొరుగువాడు చిక్కులో పడ్డాడు. అతనికి తప్పించుకోవడానికి తెలివైన మార్గం ఏదీ కనబడలేదు. తన దురాశకు సిగ్గుపడి అతను క్షమాపణ చెప్పి తన ఓటమిని అంగీకరించాడు. నీతి, దురాశ మరియు నిజాయితీ లేకపోవడం ఎల్లప్పుడూ ఒకరి పతనానికే దారితీస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.